రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1968వ సంవత్సరంలో బంగారు గాజులు అనే చిత్రం కోసం శ్రీ ఆరుద్ర రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా, మన గానకోకిల, మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన బృందంతో ఆలపించిన అతి చక్కని హుషారైన పాట. ఒక కన్నెపిల్ల తన కలల రాకుమారుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎప్పుడొస్తాడు అని ఊహించుకుంటూ పాడిన చక్కని హుషారైన ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. వలపు ఏమిటి ఏమిటి ఏమిటి, వయసు తొందర చేయుట ఏమిటి, మనసు ఊయలలో కొన్నదేమిటి, ఎదట దాగిన రాగల పెనిమిటి. వలపు ఏమిటి ఏమిటి ఏమిటి, వయసు తొందర చేయుట ఏమిటి, మనసు ఊయలలో కొన్నదేమిటి, ఎదట దాగిన రాగల పెనిమిటి. అల్లరి వాడు చల్లని రాజు, లేత అందాలు దోచేటి మగరాయుడు, అల్లరి వాడు చల్లని రాజు, లేత అందాలు దోచేటి మగరాయుడు, కన్నులు మోసి కపటాలు చేసి నన్ను కవ్వించు కదగించు సుకుమారుడు. యవ్వను యవ్వను నవ్వుతూ నవ్వించుతూ ఏలగాడి వాడి నీడి. వలపు ఏమిటి ఏమిటి ఏమిటి, వయసు తొందర చేయుట ఏమిటి, మనసు ఊయలలో కొన్నదేమిటి, ఎదట దాగిన రాగల పెనిమిటి. మగసిరి చూసి మనసే నిలిపి అన్ని మదిలో నన్ను సిక్కులాలించును, మగసిరి చూసి మనసే నిలిపి కన్నె మదిలో నన్ను సిక్కులాలించును, పొంకములన్నీ పొంగి వేళ కోటి మురి పాల కెరటాల తేలించును, చిలిపిగా చిలిపిగా చదువుగా తలివిగా చేరరాడే వాడే నీడే. వలపు ఏమిటి ఏమిటి ఏమిటి, వయసు తొందర చేయుట ఏమిటి, మనసు ఊయలలో కొన్నదేమిటి, ఎదట దాగిన రాగల పెనిమిటి. వలపు ఏమిటి ఏమిటి ఏమిటి, వయసు తొందర చేయుట ఏమిటి, మనసు ఊయలలో కొన్నదేమిటి, ఎదట దాగిన రాగల పెనిమిటి. ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రస హృదయాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. శుభమస్తు. స్వస్తి.